నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. దేశంలో ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలని, ఎందుకు పార్టీ సభ్యత్వం కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ, కార్యవర్గ సభ్యులు రామస్వామి, విట్ట రమేష్, నగరూరు రాఘవేంద్ర, డాక్టర్ వినూషారెడ్డి, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్నది ప్రతి పార్టీలో ముఖ్యమైన ఘట్టమని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించడమే కాకుండా క్రింది స్థాయిలో కూడా నాయకులు చేయబోయే మంచి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. మన ప్రాంతంలో కూడా పార్టీ బలపడాలని, ఇందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల రుణపడి ఉండాలని తెలిపారు. కొంతమంది వ్యక్తులు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లను సమర్థిస్తూ మాట్లాడుతుంటారని, అలాంటి వారు అక్కడికి వెళ్ళినా ఆ దేశాలు ఎటువంటి ఆశ్రయం కల్పించవని తెలిపారు. విజయవాడ నగరం వరదల ప్రభావానికి గురి కావటం దురదృష్టకరమన్నారు. దీని నుంచి ప్రజలను రక్షించడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. గతంలో వరద ప్రాంతాల్లో పనిచేసిన అధికారుల అనుభవాలను ఇప్పుడు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులను ముంపు ప్రాంతాలకు తరలించి పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో వరదలు సంభవించినప్పుడు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. అనంతరం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ బీజేపీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయటానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు 3 విడతల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. దేశంలో బీజేపీకి ఉన్న సభ్యత్వము అన్లిమిటెడ్. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి క్యాండిడేటు మోదీ గారు ఉన్నారు. బీజేపీకి అభిమానులు, బీజేపీ సభ్యులందరూ ఆ మోదీ గారు గుర్తొస్తారు, ఈయన ప్రధానమంత్రి అవుతారు, బాగుంటారు అని ఓటేసేస్తారు. సో ఇక్కడ మనకు మన దేశంలో ప్రజలు ప్రధానమంత్రిని దేశంలో చూస్తారు, ముఖ్యమంత్రిని రాష్ట్రాల్లో చూస్తారు. ఇది మనం గమనించాలి. వాళ్ళని మనం ఈ ముఖ్యమంత్రి ఒకటే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా నిలబెట్టిన వారు కూడా బాగా కష్టపడతారు. పార్థసారథి మాదిరిగా అనేది ప్రజల్లో తీసుకోపోతే మనకు గెలిపించేదానికి అవకాశాలు ఉంటాయి. సో మనం ఎదగాలి అంటే సభ్యత్వం పెంచాలి, మన ఓటింగ్ ప్యాటర్న్ చూపేయాలి, మన కెపాసిటీ చూపిస్తే బీజేపీ ఎదిగేదానికి ఉంటుంది. మన దేశంలో గొప్పతనం గురించి చైనాలో నమాజ్ చేస్తుంటే రెస్టారెంట్లో ఇట్లా నమాజ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నమాజ్ ఎట్లా వినేదే, మనం సైలెంట్ ఎలా అయిపోయినాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మనం ఆ గౌరవం ఇచ్చేది మన దేశంలో, మన రక్తంలో ఉన్నదనమాట. చైనాలో ఆ రెస్టారెంట్లో వాడు నమాజ్ చేస్తున్నాడని విపరీతంగా కొట్టారు అతన్ని, చితకబాదారు. అక్కడ నమాజ్ చేసుకునేకి లేదు, మసీదులు పోయేకి లేదు, ఇలాంటివి ఉంటాయి. కానీ మన దాంట్లో కొంతమంది ఆ చైనాని ఇష్టపడతారు. ఇది మన దౌర్భాగ్యము, దురదృష్టం అని తెలియజేస్తున్నాను. అలాగే పాకిస్తాన్లో మన ఇండియన్స్ని, అంటే మన ఇండియన్ ముస్లిం అయినా వాళ్ళు అలౌ చేయరు, వాళ్ళు బంగ్లాదేశ్లో అలౌ చేయరు. దే విల్ నాట్ అలౌ దెమ్. ఇది మనమేమో కొంతమంది సమ్ పర్సెంటేజ్ పాకిస్తాన్ అనో సమ్ పర్సెంటేజ్ బంగ్లాదేశ్ అనో వెళ్తారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది వాళ్ళ మాతృభూమి, ఈ మాతృభూమిని కాపాడుకుంటే ఇక్కడ నివసించే వాళ్ళంతా బాగుంటామని తెలుసుకోవాలి. ఇదే భారతీయ జనతా పార్టీ గొప్పతనం. అందరికన్నా సెక్యూర్డ్గా, అంటే మైనార్టీలని ఒక సెక్యూర్డ్గా వాళ్ళని ఎక్కడ కానీ మీరు చూస్తే మర్డర్స్ కానీ లేకపోతే కలహాలు కానీ చనిపోయిన వాళ్ళు కానీ గత ప్రభుత్వాల్లో ఎక్కువ ఉంది, కానీ ఈ ప్రభుత్వాల్లో చాలా తక్కువ నెంబర్ ఉంటుంది. ఒక పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు కానీ కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలు,
లేకపోతే అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ చాలా భారతీయ జనతా పార్టీలో చాలా గౌరవంగా ఉంటుంది. చాలా అందరూ బాగుండాలంటారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ బాగుండాలంటారు. ఏదైతే మా మీద అపవాదం ఉందో, బీజేపీకి బలం తక్కువ ఉంది, బీజేపీకి ఓటర్లు తక్కువ ఉన్నారు, బీజేపీ సొంతంగా పార్టీ నిర్మించుకోవడం సాధ్యం కాలేదనే అపవాదుల నుంచి ఈరోజు మేము బయటపడే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతాం. ఇప్పటికే 11 కోట్ల మంది ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికంటే మంచి లక్ష్యాన్ని పెట్టుకుని రాబోయే రోజుల్లో మరింతగా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, పార్టీలకు సంబంధం లేకుండా పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందాలి, పేదలకు మంచి చేయాలనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీగా, బలమైన శక్తిగా ఎదగబోతా ఉంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటో వీడియోగ్రాఫర్స్ ఎడిటర్స్ అలైడ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని పెద్దపాడు రహదారిలో ఉన్న రాజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్, డిజైనర్స్, ఎడిటర్స్ అలైడ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డితో పాటు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, మన దేశంలో వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయని చెప్పారు. విదేశాలలో ఉన్న కులాలు కూడా మన దేశంలో ఉన్నాయని వివరించారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వృత్తులు కూడా వచ్చాయని వివరించారు. మొదట్లో చిత్రలేఖనం ఉండేదని, తర్వాత ఫోటో వీడియోగ్రఫీ రావటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఫోటో వీడియోగ్రఫీ వెనకబడి టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. అయితే ఫోటో వీడియోగ్రఫీలకు పూర్వ వైభవం వచ్చేలా ప్రస్తుతం అవకాశాలు రావటం అభినందనీయమని చెప్పారు. ఫోటో వీడియోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని రాణించాలని ఆయన సూచించారు. ఫోటో వీడియోగ్రాఫర్లు తమ వృత్తిని కొనసాగిస్తూనే ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తన పరంగా అందరికీ అవసరమైన సహకారం అందించానని తెలిపారు. కర్నూలు నగరంలో వరదలు వచ్చి ఇల్లు మునిగిపోయిన వారందరికీ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోషయ్య ఉన్న సమయంలో ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కట్టించిన ఘనత తనకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన వెల్లడించారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఫోటో వీడియోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమైందని తెలిపారు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫోటో వీడియోగ్రాఫర్లు మారిన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆయన సహకారం ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అసోసియేషన్ ప్రతినిధులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే పెట్టుకోవాలని చూశారు కాన్ఫరెన్స్. కొన్ని కారణాల వల్ల ఈరోజు పెట్టుకోవటం జరిగింది. కులాలు పుట్టలేదు, ముందు వృత్తులు పుట్టాయి. వృత్తులు పుట్టిన తర్వాత
దాని అనుగుణంగా కులాల పేర్లు రావడం జరిగింది. దాని ఆ వృత్తిని ఆ కులంగా పెట్టారు. లేకపోతే మనమందరం ఒకటే. విదేశాల్లో కొన్ని మతాలు ఉంటే ఆ మతాలు మన దేశంలో కూడా ప్రాకాయి. మీది కూడా ఫోటోగ్రఫీ ముందు ఉండేది, చిత్రకారులు అనేవాళ్ళు. చిత్రకారులు పోయి ఫోటోగ్రఫీ వచ్చింది. ఫోటోగ్రఫీ వృత్తి మాయమైపోయే టయానికి కొన్ని డెవలప్మెంట్స్ మీరు చూసే ఉంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్లు, పెళ్లి చేసుకునే కుర్రాడు అమ్మాయి ముందుగానే డ్యాన్సులు, వాళ్ళ కార్యక్రమాలు వీడియో చేసి క్లిప్ చేసి ఫోటోగ్రఫీ చేసి వచ్చేది. మునిగిపోయిన వృత్తి మరీ తేరుకొని బయటికి వస్తున్నది. ఇది ఎందుకంటే కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొని వచ్చి మీరు వృత్తిని తీసుకొని వచ్చారు. మీరురా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు, మరి వాళ్ళని చూసుకోవాలా బాధ్యత ఉంటుంది. వృత్తిలో అంత ఆదాయం ఉండదు. మీరు కూడా అన్ని రంగాల్లో తిరగాలి. మీరు అందరికీ కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. మాతో మాట్లాడాలంటే అందరూ వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు. మీరు ఏ విధంగా మా ఫోటోలు తీసుకుంటారు, దగ్గర ఉంటారు. సార్ మీ ఫోటోగ్రాఫర్ తీసాం సార్ దానికి పట్టుకొని చాలా పడేసో ఇది పడేసో మాకు దగ్గర అయ్యేదానికి మాట్లాడేదానికి మీకుండే అవకాశాలు అందరికీ ఉండదు. మాన్సర్ స్కూల్లో మా పిల్లలు చదివేటప్పుడు నా ఫ్రెండ్ వీడియో కెమెరా తీసుకొని వచ్చాడు. నావే కెమెరా ఆయనకి ఇచ్చాడు. టీచర్లు, స్కూల్ టీచర్లు లేదు సార్ మా ఫోటో ఉండదు అని పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు 40 years బ్యాక్ కెమెరాలో కనపడేదానికి టీచర్లే వెనుక ముందు ఆడుతున్నారు. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ తీసేది ఎవరినైనా పక్కన తీయకుండా ఉంటే కపాలని కొడతారు, ఎందుకు మా ఫోటో తీయలేదు. ఇలాంటి మార్పులు వచ్చాయి. విద్యను నేర్చుకునేటప్పుడు చాలా చక్కగా నేర్చుకోవాలి. మీరు ఎట్లున్నా, మీరు సరిగ్గా చొక్కా వేసుకోకుండా, క్రాప్ సరిగ్గా పెట్టుకున్నా, మీరు ఫోటో తీసుకునే వాడు మాత్రం వాడు చక్కగా ఉండాలా, వాడు బాగుండాలా, బాగలేకుండా బాగుండేటట్లు మీరు తీయాలా. ఇంత కష్టం ఉంటుంది మీకు. అలాగే మీడియా వాళ్ళు కూడా చాలా ఇప్పించాం. నాకు సాధనైనంత సహాయకారాలు అందించాను. మిగతా మిత్రులు ఉన్నారు, వారి సహకారంతో మరి మీకు సాయం చేసేదానికి ఎల్లప్పుడూ ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలకు అలాగే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఆ సమస్యను ఫోటోలో క్లిక్ చేసి ప్రూఫ్లతో సహా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడము ఫోటోగ్రాఫర్స్ చేస్తున్న పని. ఇది ఒక హాబీగా తయారై తర్వాత ఆ కళ ఎంతో ముందుకెళ్తా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు సాంకేతిక టెక్నాలజీ చాలా ఎక్కువైపోయింది బాగా. అంటే ఈరోజు ఎన్నో వెరైటీస్తో ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గారికి చాలా హాబీ. ఫోటోగ్రాఫర్స్ అంటే ఒక మంచి ఆదరణ, అభిమానం. M1 కెమెరా, మాన్యువల్ వీడియో కెమెరా మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చెప్పండి. సార్ ఇంట్లో ఉంది. మొట్టమొదట డాక్టర్ బాలకృష్ణమూర్తి గారు, తర్వాత టీజీ వెంకటేష్ గారి ఇంట్లోనే కర్నూలు చరిత్రలో వీడియో కెమెరాను చూసినటువంటి స్థితిగతిని మీకు తెలియజేస్తున్నాను. అంటే సార్కి ఎంత అభిరుచి ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేయడం కొరకే నేను తెలియజేస్తున్నాను. సార్ యొక్క నేను మొట్టమొదట ఫోటోగ్రాఫర్గా ఉన్నా, వీడియోగ్రాఫర్గా ఉన్నా. మన అభిరుచిని చూసి భుజం తట్టి నన్ను ఒక కార్పొరేటర్ స్థాయి కూడా చేసినటువంటి ఘనత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాయలసీమ 4 జిల్లాలకు మెడికల్ పరంగా ఏ విధంగా హబ్బో, ఫోటోగ్రఫీలో ఒక హబ్ అని చెప్పి నేను ఇప్పుడే తెలియజేశాను. నాకు చాలా గర్వంగా ఉంది. కారణం ఈ విధంగా ప్రతి రంగంలో డెవలప్ కావాలని చెప్పేసి కోరుకుంటాను. అలాగే ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ యొక్క బాధలు ఎప్పుడో నేను కూడా కళ్ళకట్టి చూశాను. కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏ సహకారం కావాలన్నా కూడా నా ఉప్పు సహకారం ఎల్లవేళ ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. అంతేకాక ఎందుకంటే మన కర్నూలుకు ఏ కష్టం వచ్చినా అని చెప్పేసి ఒక టీజీ వెంకటేష్ గారు మనకు ఎంతో అభిమానం ఉంది. ఆ కెమెరా వెంకటేష్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పటికి కెమెరా ఉందని చెప్పారు. కాబట్టి అందులో భాగంగా సార్ మీరు ఈ సభాముఖంగా మీరు వాళ్ళకి హామీ భాగంగా మేము కోరుకుంటున్నాం. ఏదైనా మీ సొంత శక్తితో మీరు, ఎందుకంటే మీరు అన్ని రకాల కర్నూలుకు మాకు పెద్దలు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా హామీ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ఉనికి కోసం విజయవాడ వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయటం తగదని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు సోమశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, అక్కెపోగు వెంకటస్వామి, నాగేశ్వరరావు యాదవ్, ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో వచ్చిన వరదలలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా వరద బాధితులను పరామర్శించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వారు అభినందించారు. విజయవాడలో వరద బాధితులకు సహాయం చేయాల్సింది పోయి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయటం సహేతుకం కాదన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరు ఆపలేరని, కానీ అవి వచ్చినప్పుడు ఎక్కువ మంది ప్రభావానికి గురి కాకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యతని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదన్న విషయాన్ని గమనించాలని అన్నారు. ఇప్పటికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరదల విషయంలో రాజకీయాలు మాని తన పార్టీ శ్రేణులను సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని తెలిపారు. ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అధికార పక్షమైతేనేమి ప్రతిపక్షమైతేనేమి వాళ్ళకు సహాయం చేయడంలో నిమగ్నమైపోతాం. కానీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి రాత్రింబవలు పనిచేస్తూ ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలని చెప్పి, ఎలా చేయాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా నిమగ్నమై ఒకవైపు బోరున వర్షం పడుతూనే ఉంది. అలాగే కర్ణాటక నుంచి కూడా ఇంకా వస్తూనే ఉన్న లక్షల క్యూసెక్లు వాటర్ వస్తూ ఉంది. ఎప్పుడు రానటువంటి ఒక రోజుకి దాదాపు 11 లక్షల క్యూసెక్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ళు లేక 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడా ఇంత రాలే ఫ్లడ్. ఈ ఫ్లడ్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కాపాడుకునే దానికోసమే విజయవాడలోకి నీళ్లు వదిలినాడు. లేకుంటే ఇంకోటి ఇది చేస్తే ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాకులు వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది అంటాడు. ఏమయ్యా, విజయవాడ అంటేనే మాది, తెలుగుదేశం అంటేనే విజయవాడ, విజయవాడ అంటేనే తెలుగుదేశం. అటువంటి ప్రజల్ని మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ, కాపాడాలని చూస్తాం కానీ, లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ సంబంధం ఉండదు. నీకు రాజకీయ పరిజ్ఞానం లేక, రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబుని నిందించాలా. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా కూడా మీరు సహాయం చేయొచ్చు. మొత్తం కందిపప్పు, బియ్యము, మంచినూనె ప్యాకెట్టు, తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం చేసింది. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒక 3 రోజుల్లో మేమందరూ మీడియా సమక్షంలోనే పోయి మనమందరూ కూడా పోయి అక్కడ మా వంతుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ వంతుగా మేమంతా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. వంతు వరకు నీళ్లుంటాయి నాయన. చంద్రబాబు వచ్చి స్వయంగా పలకరించి మాకు అంతో ఇంత సాయం చేసిపోయిన ఆయన, నీ వంతుకు ఏమి ఇస్తామని అడిగింది నిలదీసి ఆ దెబ్బకు పరారైపోయిండు. జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు ప్రజల మీద మమకారం ఉంటే, అమరావతి రాజధాని నిజంగా ఉండాలనుకుంటే, అమరావతి ప్రజల మీద నీకు అభిమానం ఉంటే నీవు ఎందుకు 150 కోట్లు 200 కోట్లు ప్రకటించలేకపోయినావు అడుగుతున్నా. సిగ్గు లేదా నీకు అడుగుతున్నా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు నువ్వు. ఇటువంటి దుర్మార్గము పరిపాలన చేసే దుర్మార్గుడా, నీవు అసలు పిచ్చి పట్టింది. నీకు ఏం మాట్లాడుతూ నీకే తెలియడం లేదు. ప్రజల సొమ్ము దోచుకొని ఇలా ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉంటే కాపాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఇలా నిందిస్తావా? చంద్రబాబుని నిన్ను వదులుతాడా? చంద్రబాబును అమరావతిని ముంచుతాడా? సిగ్గుండాలా నీకు? ఒక పక్క అమరావతి రాజధాని మునిగిపోయిందంటావు, సిగ్గుండాలి. ఒకటి కింద నీళ్లు పోతే పైన అమరావతి ఎట్లా ముగుతుంది? ఏ విధంగా దీన్ని తీసుకోవాలో ఒక ఏరియా తీసుకుంటాం. ఆ ఏరియాకు ఏ విధంగా ఏమిస్తే బాగుంటుంది, ప్రజలకు శాశ్వతంగా వాళ్ళకి ఆకలి తీర్చే విధంగా, పొట్ట నింపే విధంగా వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నాయకులందరూ కూర్చొని పూర్తిగా మేము బాధ్యత తీసుకొని తప్పకుండా 3 రోజులు డిసైడ్ చేసి పంపడం జరుగుతుంది. ఈరోజు తనకు సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉన్నదో అమరావతి రాజధానిని నష్టం చేయాలి, దానికి ఉన్నటువంటి ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రకరకాలుగా పోస్టులు పెడుతూ మరి దాన్ని ఏ విధంగా అయినా కూడా మరి పెట్టుబడుల విషయంలో అయితే వాటి విషయంలో రాకుండా చేయడానికి ఈరోజు మరి దుర్మార్గమైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి పన్నాగం అంటూ ఉన్నాడు.
వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కానీ, తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, తెలుగు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇస్తూ ఉంటే, మీరు కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించినారు, కనీసం ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదంటే నీ యొక్క ఔదార్యం ఏదో, నీ యొక్క దరిద్రం ఏదో ఈరోజు మరి ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కానీ, మీ మాజీ మంత్రులు కానీ, మీ నాయకులను కానీ సహాయం చేయమని చెప్పి, కనీసం సహాయం కాదు కదా, మీరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేమని చెప్పే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. అక్కడ ఉన్నటువంటి సహాయ కార్యక్రమాల్లో ఏదైతే పార్టీ నిర్దేశించారో వాటన్నిటిని కూడా మా యొక్క జిల్లా పార్టీ తరఫున చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. మరి ఆ వరద బారిన వలన వాళ్ళందరికీ మీ క్యాడర్నంతా పిలుపునిచ్చి వాళ్ళకి సహాయం చేయని చెప్పకపోగా మరి వెక్కిరిస్తూ ఉన్నాం. ఏమాత్రం సవ్వని సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే నేను మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు మాకంతా పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగానే మరి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ సిద్ధమవుతా ఉంది. రెండు చేతులు ఊపుకుంటూ పోయే బదులు కనీసం ఒక 20 రూపాయలు పెట్టి 2 బిస్కెట్లను ఎవరికైనా పిల్లలకు పంచుంటే ప్రజలు నిన్ను చీకొట్టకుండా ఉండేవాళ్ళని మేము చెప్తా ఉన్నాం. సిగ్గుందా మీకు? ఒక నాయకుడిని పట్టుకొని విమర్శించాల్సిన టైం ఇది. శివరాజకీయాలు చేయడానికి అనుకూలమైన సమయం ఇది. ఈసారైనా మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇలాంటి చెత్త వ్యవహారాలు చేస్తే వచ్చేసారి ఆ 11 నుంచి ఒకటి తీసి ఒక్కటి ఇచ్చినా మీకు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు ఒక 3000 ఇళ్లకు వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు చూద్దామనే సదుద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నగారి ఆజ్ఞని శిరసాహించి మేము కూడా అన్నగారు చెప్పిన దారిలో నడిచి అక్కడికి మా చేతనైనా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని ముందుకు రావాలని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు తమ కళాశాలలో లేవి యుగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో లేవి యుగ్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పారు. తమ కళాశాలలో లేవి యుగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించటం అభినందనీయమని వివరించారు. సరైన సమయంలో రక్తం అందక ఎంతోమంది చనిపోతున్నారని, అలాంటి వారికి సరైన సమయంలో రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, రక్తదానం చేయటం, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాలకు ధనవంతుడు అవసరం లేదని, ఎవరికి సాధ్యమైన స్థాయిలో వారు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆయన వివరించారు. ఈ సందర్భంగా లేవి యుగ్ ప్రతినిధులు మాట్లాడుతూ తన సంస్థ వ్యవస్థాపక గుణాన్ని పురస్కరించుకుని రక్తదానం చేయటం జరుగుతోందని తెలిపారు. రక్తదానం విషయంలో యువతను ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. ఈరోజు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ క్యాంపస్లో లేవి యుగ్ సంస్థ, రెడ్ క్రాస్ సంస్థల సారథ్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతూ ఉంది. కేవలం 1 గంటలోనే ఇప్పటికీ 100 పాకెట్లు దాటిపోయినాయి. మా అంచనా ప్రకారం దాదాపు 500 పాకెట్ల వరకు ఈరోజు బ్లడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్లడ్ డొనేషన్ అనేది మన సమాజం యొక్క బాధ్యత. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ వర్షాలు ఎక్కువ కావడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రజలకు రక్తం యొక్క అవసరం ఎంతో ఉంది, కానీ ఇవ్వడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. జనాభాలో కనీసం 0.001% ఇచ్చినా కూడా రక్తం కొరత తీరిపోతుంది. మరి రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, టీవీల్లో ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఎందుకు మార్పు రావడం లేదు. కానీ అదృష్టవశాత్తు మా పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు. అందువల్ల ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగినా కూడా కేవీ సుబ్బారెడ్డి క్యాంపస్లో బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది. మనందరం కూడా మొక్కలు నాటినట్లయితే మనందరం ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుతుంది, ఖర్చు లేని పని. అలాగే రెండోది వచ్చేసరికి బ్లడ్ డొనేషను ప్రతి మనిషి శరీరంలో 5.5 లీటర్ల నుంచి 6.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. అందులో వీళ్ళు తీసుకునేది కేవలం 300 ml, అంటే కనీసం 0.5%. మరి 0.5% అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు ఎవరు భయపడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి. ప్లాస్టిక్ నిషేధం చాలా 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 అవసరం అండి. ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోతుంది.
భూములు పండకుండా అయిపోతున్నాయి, సముద్రాల్లో చేపలు మిగతా జీవరాశులన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. ఎవరైనా మార్కెట్కి ఎక్కడైనా పోతున్నప్పుడు ఖచ్చితంగా ఒక గుడ్డ సంచి జేబులో పెట్టుకొని వెళ్ళండి. నా వరకు నేను ఇంత సమాజంలో ఎదిగినా సరే, ఫార్చునర్ కార్లో తిరుగుతున్నా సరే, నేను ఎక్కడ కూడా మీరు చూడండి, ఎప్పుడైనా నేను ప్లాస్టిక్ సంచితో కనపడితే నాకు ₹1,00,00,000 జరిమానా వేయడానికి నేను ప్రజలందరికీ అనుమతిస్తున్నాను. నేను ఎప్పుడు ప్లాస్టిక్ సంచి వాడను. నేను ఒక్కని పోయినా కూడా, ఒకవేళ కారు కాకుండా నడిచి వెళ్ళినా కూడా నా సంచి నేను జేబులో వేసుకొని కొంటాను. సో నేను ఆచరించి చెప్తున్న మాటలు ఈ 3. ఇక క్యాంపస్లో గ్రీనరీకి వచ్చేసరికి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల కంటే మీరు గమనించండి, ఎన్నో రెట్లు నా దగ్గర గ్రీనరీ ఉంది. అంటే కారణం నేను మొక్కలను చాలా శ్రద్ధగా, నా కన్నబిడ్డల కంటే ఎక్కువ శ్రద్ధగా నాటడం, సంరక్షించడం చేస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా పర్యావరణాన్ని కాపాడండి, బాగా మొక్కలు పెంచండి, రక్తదానం చేసి సమాజానికి ఉపయోగపడండి, తర్వాత చదవండి, ఎదగండి. దీనికి సహకరిస్తున్నటువంటి మరి కైలాష్ ఏకంగా యాప్ ప్రారంభించి లెవ్యుగ్ అనేటువంటి యాప్ ద్వారా అనేక రకాలుగా ప్రపంచానికి ఉపయోగపడేటువంటి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కొత్త పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే బ్లడ్ రవి అని అతని దీనికి యాక్చువల్ లింగాల రవి కాస్త బ్లడ్ రవిగా మారిపోయినాడు. అతని వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఈ చిట్టి తల్లి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ చేయడానికి. అలాంటి యువకులను స్ఫూర్తిగా తీసుకొని మిగతా సమాజం కూడా ముందంజ వేయాలని ఆకాంక్షిస్తుంది. ఎంతమంది యువత మన భారతదేశంలో ఆలోచనలు ఉన్నా, స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని తెలియక ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసము మేము ఈరోజు లెవ్యుగ్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినాము. సో లెవ్యుగ్ ద్వారా మేము ఏం చేస్తామంటే, స్టార్టప్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టార్టప్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలా, వాళ్ళ స్టార్టప్కి లోగో ఎక్కడ డిజైన్ చేయించుకోవాలా, వాళ్ళ వెబ్సైట్ ఎట్లా చేసుకోవాలా, అన్ని విషయాలన్నీ మేము ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినాము. ప్రజెంట్ మా levug.com అనే ఒక మా వెబ్సైట్ లింక్లోకి వెళ్తే ఎవరైనా సరే వాళ్ళకి జస్ట్ ఐడియాతో వస్తే ఆ ఐడియాని కంప్లీట్గా స్టార్టప్కి మార్చుకునే అన్ని అవసరాలు, అన్ని రిక్వైర్మెంట్స్ మా సింగిల్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ బైక్లను వినియోగించాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకుడు నగరూరి రాఘవేంద్ర అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఈ బైక్ షోరూమ్ను ఆయన ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఈ బైక్ షోరూమ్ను బీజేపీ నాయకుడు నగరూరి రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షోరూం నిర్వాహకుడు రవికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ బైక్ల వినియోగం అవసరమని తెలిపారు. దేశంలో ఈ బైక్ల అమ్మకాలు పెరగటం మంచి పరిణామమని వివరించారు. కర్నూలు నగరంలో రవికాంతరెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్ షోరూం ఏర్పాటు చేయటం అభినందనీయమని వివరించారు. రవికాంతరెడ్డి ఈ బైకుల షోరూంలను మరిన్ని స్థాపించి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అందరికి నమస్కారము. ఈరోజు ఆర్ఆర్ ఈ బైక్స్ మన స్కంద Cloud9 మన క్లబ్ హౌస్ వెనుకల ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా రవికాంత్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బైక్స్ అనేవి పర్యావరణానికి చాలా మంచిది, ప్లస్ వచ్చేసి ఫ్యూచర్ అంతా ఈ బైక్స్కే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు కూడా అంటే ఇది వచ్చేసి అసెంబ్లింగ్ యూనిట్ వచ్చేసి ధర్మవరం నుంచి జరుగుతుంది. అంటే మన రాయలసీమ నుంచి అసెంబ్లింగ్ యూనిట్ నుంచి మనకి ఇక్కడికి రావడం చాలా గర్వకారణం అని తెలియజేస్తున్నాను. సో ఇలాంటి షోరూమ్స్ మరిన్ని వచ్చి అంటే రవికాంత్ రెడ్డి గారు మరిన్ని పెట్టి ముందుకి ఈ బైక్స్ నుంచి అంటే నెక్స్ట్ ఆటో రిక్షాస్ కానీ దీనిలలో అంటే వేరే ఉన్నాయి, చిన్న చిన్న కార్లు కూడా రాబోతున్నాయి. దీనిలలో పర్యావరణంకి చాలా మేలు చేసే విధంగా ఈ బైక్స్ అనేవి ఈరోజు మనకి చాలా పెద్ద ఎత్తున మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇండియాలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇక్కడ ఎంకరేజ్ చేసి ఫ్యాక్టరీస్ కూడా ఇక్కడే నెలకొల్పి ఇక్కడనే చేయడం జరుగుతుంది. సో ఇది అతి తక్కువ, నాకు తెలిసి 55,000 నుంచి, అంటే ఈ బైక్ అనేది ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా 70,000 పైనే ఉంది అనుకోను, కానీ 55,000 అనేది చాలా చిన్న అమౌంట్. బడ్జెట్ అనేది ఒక మిడిల్ క్లాస్కి సాధారణ బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బైక్ ముట్టినా కానీ అబో 75,000 నాకు కనిపిస్తుంది ఎక్కడైనా సరే. చాలా చిన్న బడ్జెట్లో ఒక ఈ బైక్ ఇక్కడికి కర్నూలులో ప్రవేశపెట్టడం
చాలా మంచి విషయం అని నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ షోరూమ్ని సందర్శించి ఇక్కడ వాళ్ళు అంటే చిన్న చిన్న బడ్జెట్కి సంబంధించిన వాళ్ళు ఈ బైక్స్ కొని వారు ఈ పెట్రోల్ ఆదా కానీ ఈ ఆదా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే యూనిట్ ధర మనం ఇళ్లలో పెట్టుకుంటే చాలా తక్కువ అవుతుంది. ఇదే పెట్రోల్ మనం పోపించుకుంటే 110 రూపాయలు లీటర్ ఉంది ఈరోజు. సో 110 రూపాయలు లీటర్ ఉన్నా కానీ ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో అంతే ఇస్తుంది అది కూడా. సో మనకు ఆదా ప్లస్ క్వాలిటీ క్వాంటిటీ మెయింటెనెన్స్ అన్ని విధాలుగా ఖచ్చితంగా ఆర్ఆర్ ఈ బైక్స్ సక్సెస్ అవుతుందని నేను తెలియజేసుకుంటూ మీ నగరూరు రాఘవేంద్ర. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల్లో జరిగే శుభ కార్యాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కల్లూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ రామ్మోహన్ అన్నారు. ఈ మేరకు తన వివాహ దినం సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్లూరు ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ రామ్మోహన్ తన వివాహ దినం సందర్భంగా కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాషతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్కే భాష అందించిన స్ఫూర్తితో తాను మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల్లో జరిగే శుభ కార్యాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం మానసిక వికలాంగులకు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దలందరికీ విద్యాపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమం నాకు చేయడానికి ఫస్ట్ ఆలోచన వచ్చింది ఎస్కే భాషన. అన్నను కలిసిన తర్వాత ఆయన చేసే మంచి పనుల వల్ల నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఎన్నో చేస్తుంటాం, వేస్ట్గా ఖర్చు పెట్టేవి కూడా చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కొన్ని సేవ్ చేసి ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పేసి నాకు మంచి ఆలోచన అన్న కలిగించాడు. అందుకే ఈ పని చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇంట్లో పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు, నాన్న కొంచెం హెల్త్ పరంగా అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని సమస్యలు ఉన్నా కూడా నేను దీన్ని చేయడానికి ముందుకు వచ్చాను. ఇలాంటి ఆశీస్సులు నాకు మంచిగా ఉండి ఇంకా ఎన్నో చేయాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.